దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ జై సాగర, జై బీసీ, జై పూలే, గంగను తరలించిన శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరియు మా రాష్ట్ర సంఘం యొక్క ఆదేశానుసారం ఈరోజు రామాయంపేటలో పెద్ద ఎత్తున సగర సంఘం సభ్యులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇక్కడ భగీరథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మేము నిర్ణయించినాము. అదేవిధంగా మా సగర రాష్ట్ర సంఘం నాయకుల ఆదేశానుసారం ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి మెదక్కు కూడా బైక్ ర్యాలీతో వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో భగీరథ జయంతిని జరుపుకొని మేము పెద్ద ఎత్తున సగర సభ్యులందరూ మాకు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మేము పండుగలా జరుపుకుంటున్నటువంటి భగీరథునికి ధన్యవాదాలు తెలుపుతూ జై సగర, జై భగీరథ. ముందుగా సగర ఆత్మీయ బంధువులందరికీ శ్రీ 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 మహర్షి భగీరథ జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మా కులగురు అయినటువంటి ఈ జీవకోటికి ప్రాణధారమైన గంగను మనకు అందించిన భగీరథ మహర్షి జయంతిని జరుపుకోవడం ఎంతో శుభసూచకం. మా అందరికీ ఆ సగరుగా పుట్టడం నేను అదృష్టంగా భావిస్తున్నా. అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు భగీరథ జయంతిని అధికారికంగా చేయడానికి పూనుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా సగర భగీరథ జయంతి కోసము మాకు సహకరించిన బీసీ ఐక్య వేదిక నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు రామాయంపేట భగీరథ విగ్రహాని కోసం రామాయంపేట పట్టణంలో భూమి పూజ చేశాం. అతి త్వరలోనే భగీరథ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర నాయకులను ఇక్కడికి పిలిచి వారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో భగీరథ విగ్రహాన్ని అతి త్వరలో మేము ఆవిష్కరిస్తాం. ఈరోజు కలెక్టరేట్కు రామాయంపేట పట్టణం నుంచి కాకుండా అక్కనపేట ప్లస్ శంకరపేట మండలం నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీతో మీద కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ మంచి సభ నిర్వహిస్తున్నాం. అందుకు సహకరిస్తున్న మా సగర బంధువులందరికీ బీసీ సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై సగర, జై భగీరథ, జై భగీరథ, జై భగీరథ, జై సగర, జై సగర, జై ఐక్యత, సగరుల ఐక్యత, సగరుల ఐక్యత, జై సగర, జై సగర, జై సగర, జై సగర, సగరుల ఐక్యత, సగరుల ఐక్యత, సగరుల ఐక్యత, జై సగర, జై సగర, జై సగర.